హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. హాట్స్టార్ లో అయితే సైరన్ 108 అనే మూవీ అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇది జేఎం రవి గారు హీరోగా నటించి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. దీనిలో కీర్తి సురేష్ గారు ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే చేశారు. అసలు ఈ సినిమా అనేది ఒక థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ డ్రామా అన్నట్టుగా చూపించారు. కానీ సినిమా చూసాక ఆ ఫీలింగ్ వచ్చిందంటే నాకైతే రాలేదు. అన్ని కూడా అసంపూర్ణంగా అనిపించాయి. ఇన్ని ఎలిమెంట్స్ కలిపినట్టు ఉన్నప్పటికీ కూడా సినిమా ఎందుకో నాకు హై అనిపించలేదు. అసలు ఈ సినిమాలో స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. జేఎం రవి గారు తన భార్యను చంపేసి 14 సంవత్సరాల పాటు జైల్లో ఉంటారు. జైల్లో పెరోల్ మీద ఒక 2 వారాల కోసం బయటకైతే వస్తారు. ఆయన వచ్చిన క్రమంలో వీళ్ళ ఊర్లో ఒక ముగ్గురు అయితే చనిపోతారు. ఆ ముగ్గురు చావుకి కారణం జేఎం రవి గారే అని కీర్తి సురేష్ గారు అయితే ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు. కానీ ఆవిడ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఉండవు. సో ఇలా ప్రూఫ్స్ లేవని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఆ ప్రూఫ్స్ ని కనిపెట్టడానికి ఈవిడ కష్టపడుతూ ఉంటుంది. ఇంకో పక్కేమో ఈయన డైరెక్ట్ గా జేఎం రవి గారేమో చంపేస్తా ఉంటారు ఆ ముగ్గురిని కూడా. అయితే అసలు జేఎం రవికి ఆ ముగ్గురికి ఈ పోలీస్ ఆఫీసర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే, కీర్తి సురేష్ గారికి ఆ చనిపోయిన ముగ్గురికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కీర్తి సురేష్ గారి సుపీరియర్ ఆఫీసర్ ని ఒకళ్ళు, అలాగే ఇద్దరేమో పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ తో మెయిన్ గా అయితే కీర్తి సురేష్ గారికి ప్రాబ్లం ఉంటుంది, ఇష్యూస్ ఉంటాయి ఎప్పటి నుంచో వాళ్ళకి. ఈ పొలిటీషియన్స్ మర్డర్స్ ముందవడం వల్ల ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కీర్తి సురేష్ చేస్తూ ఉంటే నువ్వు చేయడానికి వీల్లేదు అంటూ ఉంటాడు కీర్తి సురేష్ గారి సుపీరియర్ ఆఫీసర్. దీనిలో వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ ఉంటుంది, కానీ అంత పెద్దగా ఉండదు. అది ఇదంతా ఇలా ఉంటే ఈ మర్డర్ ఎలా చేశాడు, అసలు దీన్ని అన్ఫోల్డ్ ఎలా చేశారు ఈ స్టోరీ అన్నదాన్ని సరైన రీతిలో చూపించినట్టు అనిపించలేదు. ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు, కానీ మనకి సస్పెన్స్ గానీ థ్రిల్ గానీ ఎక్కడా కనిపించదు. ఎందుకంటే సస్పెన్స్ ఆడియన్స్ గా మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఒకళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు చెప్పాలి ఈ టర్న్ ఇలా ఉంటుంది అని. కానీ ఇది ఎలా ఉండిద్దంటే ముందు మనకే తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటన్నది. మనకు తెలిసిన ఒక పావు గంట తర్వాత కానీ కీర్తి సురేష్ గారు తెలుసుకోరు. సో దీనివల్ల సస్పెన్స్ మనకు అనిపించదు, స్టోరీలో ఉన్న క్యారెక్టర్ కనిపించింది. ఇంకొద్దిగా బెటర్ గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది సినిమా. ఓవరాల్ గా జేఎం రవి గారి పర్ఫార్మెన్స్ బానే ఉంది. కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అంత స్కోప్ ఏం లేదు. ఎప్పుడు చూసినా ఓ సీరియస్ ఎక్స్ప్రెషన్ పెడతారు, అంతేం నోట్ అవ్వదు. ఇంకా ఈ 14 సంవత్సరాలు జైల్లో ఉండడాన్ని హీరో ఎలా భావిస్తుంటాడంటే, ఎవరైనా సరే తప్పు చేసి జైలుకి వస్తారు, కానీ జైల్లోకి వచ్చి శిక్ష అనుభవించిన తర్వాత దీనికి సరిపడా తప్పునైతే నేను జైలు నుంచి బయటకు వచ్చేస్తానని డిసైడ్ అవుతాడు. అందుకనే ఈ 14 సంవత్సరాల్లో కూడా తను నేర్చుకుంటాడు ఏ విధంగా మర్డర్ చేయొచ్చు, అది కూడా పోలీసులు దొరకకుండా అని. తను ఉన్న జైల్లో చుట్టుపక్కల ఉన్న మర్డర్ చేసిన క్రిమినల్స్ దగ్గర నుంచి అయితే ఏ రకంగా అయితే మనుషులను చంపొచ్చు అని అయితే టెక్నిక్స్ నేర్చుకుంటాడు. ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ టెక్నిక్స్ ని ఫాలో అయ్యే క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి కీర్తి సురేష్ కనిపెట్టడంతో ఇతనికి ఆ క్రిమినల్స్ కి ఈ జైల్లో లింక్ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఎటువంటి క్లూ కూడా దొరకదు అని వాళ్ళు చూపిస్తారు. బట్ కొన్ని లాజికల్ పాయింట్స్ ఉంటాయి, మనం సరిగ్గా ఆలోచిస్తే మనకు తెలుస్తున్నది. సో అందుకే నాకు ఈ సినిమా థ్రిల్లర్ అన్నారు కానీ అంత సస్పెన్స్ థ్రిల్ అయితే నాకైతే అనిపించలేదు. కాకపోతే ఇక్కడ మర్డర్ చేయడం కోసం ఇంకొక 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టోరీని కొద్దిగా సాగదీసినట్టుగా ఉంటాయి. అది మాత్రం నేను చెప్పను, మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు జేఎం రవి. దీని గురించి చెప్పాలంటే జేఎం రవి జైలుకి వెళ్ళడానికి ముందు ఏమవుతుందంటే, తను ఒక అంబులెన్స్ డ్రైవర్. తన అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకొచ్చిన ఏ ఒక్కరు కూడా అంతవరకు ప్రాణం కోల్పోయిన విషయం లేదు. సో తను ఒక అంబులెన్స్ డ్రైవర్ అయ్యుండి ఇలాంటి రికార్డ్ ని హోల్డ్ చేసినందుకు తను ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే అలాంటి అంబులెన్స్ లోనే తన వైఫ్ ను తను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే, అది కూడా తను వైఫ్ ని హాస్పిటల్ తీసుకెళ్లాక ఒక 5 నిమిషాలు ముందు తీసుకొస్తే బతికుండేది అని డాక్టర్ చెప్తే ఎంత బాధాకరంగా ఉండేది. అసలు ఈ సిచ్యువేషన్స్ అని ఎందుకు క్రియేట్ అయింది, ఇదంతా కూడా గతం కింద మనకైతే సినిమాలో చూపిస్తారు. ఇదంతా కూడా నాకైతే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. మేబీ ఇంకా బాగా చెప్పుండొచ్చేమో. ఇంకా ఓవరాల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా క్లాస్ గా అనిపించింది. సినిమా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. అన్ని కలర్స్ అంతా విజువల్స్ అయితే బాగానే అనిపించింది. మోర్ దాన్ దిస్ నాకైతే సినిమా ఓకే అనిపించింది. సూపర్ అని అయితే నేను చెప్పలేను. మీకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా, మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు.